నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు ఈ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ చివరి డేట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ చివరి తేదీ ఏంటిది, దాంతోపాటుగా ఒకసారి ఓవర్వ్యూ అంటే ఈ నోటిఫికేషన్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, ఏజ్ లిమిట్ ఏంటిది, మరి ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఆర్ఆర్బీ నుంచి విడుదలైనటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,810 ఖాళీలకు సంబంధించిన పోస్టుల యొక్క భర్తీ అనేది జరగనుందన్నమాట. సో అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనకు నవంబర్ 20వ తేదీన ముగియడం జరిగింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు అధికంగా పెరగడం ద్వారా నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనము వీటికి సంబంధించిన ఓవర్వ్యూ చూసినట్లయితే ఇందులో మనకు సీసీ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అంటే సీసీ కమ్ టికెట్ సంబంధించిన పోస్టులు, దాంతోపాటుగా స్టేషన్ మాస్టర్, అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ కమ్ క్లర్క్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 5,810 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేయనున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఆ వీడియోలో ఓవరాల్గా ఈ ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించినటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టోటల్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి అంటే ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఆ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఇందులో వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి మినిమం 18 సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అంటే మనకు దరఖాస్తు ఫీజు చూసినట్లయితే అభ్యర్థులు ఆల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటితో పాటుగా మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 500 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్కి చెందినటువంటి అభ్యర్థులు వారితో పాటుగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు 250 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులకి మొదటగా మనకు CBT-1 ఆ తర్వాత CBT-1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు CBT-2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే CBT-2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి అంటే మనకు టైపిస్ట్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది నిర్వహించడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు మనకు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తుది ఎంపికగా మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ CBT-1 CBT-2 స్కిల్ టెస్ట్ ఈ 3 కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి ఒక చిన్న అప్డేట్ అనమాట. గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ యొక్క అప్లికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అనేది నవంబర్ 30వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే నవంబర్ 30 వరకు మనకు పొడిగించడం జరిగిందనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.